ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 814 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 814 ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు నిరంతరము అప్రాకృత శరీరధారి అయి సదా మనతో సంచరించుచున్నాడనియు, అనేక విధములుగా అనేక లీలల వలన భక్తుల అనుభవముల వలన మనకు తేటతెల్లమగుచున్నది. కొన్ని సమయములలో ప్రభువు ఉత్తమ భక్తుల యందు ప్రవేశించి వారికి దర్శనం కలిగించి వారితో సంభాషించుచు ఉపదేశములు ఇచ్చుచు మనలను ఆశీర్వదించి ప్రసాదములు ఆరగించుచు మనలను రాబో కష్టముల నుండి తొలగించుచుండును. ప్రతి భక్తునకు వారి వారి భావ తీవ్రతను బట్టి తన ఉనికిని వారికి తెలియజేయుచు వారికి లీలలు ప్రదర్శించుచు వారికి మనోధైర్యంను శ్రద్ధాభక్తులను వారికి కలుగజేయుచుండెను. అంతేగాక తన చిత్రపటం నందు అనేక రకములుగా లీలలను జరిపి భక్తులకు అభయమిచ్చుచుండెను. హృదయ అర్పణ గావించి కుసుమహరనాథ పావన నామోచ్చరణ గావించిన వారికి సంపూర్ణ శాంతి, ఆనందము కరతలమగుతున్నది. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన అద్భుత కార్యక్రమమును టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు అందచేయుటకు సహకరించిన దాతలు, భక్తులు శ్రీమతి డాక్టర్ విష్ణుప్రియ, వారి తల్లిదండ్రులకు మరియు శ్రీ ఆర్జీ ప్రకాష్ వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. హరనాథుని అమృత శ్లోకం. संकल्पमात्र परिपूरित भक्त काम प्राज्ञस्म दुष्कृत विनाशन सिद्धहस्त कामेश्वरी विनुत निर्मल पाद पद्म सोनामुखी पुरविभो तव सुप्रभातम्. నాన్నగారు 1928 మే 15వ తారీఖున జన్మించారు. మాది వెంకటగిరి దగ్గర ఒక చిన్న కుగ్రామం. మాది తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. మా తండ్రి గారు ముందు 2 అక్కలు పుట్టారు. మా తండ్రి గారు వారి తరువాత మా కుటుంబంలో వారి తల్లి మా కులదైవమైనటువంటి పోలేరమ్మ, అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక గ్రామ శక్తులు ఉంటారు. వారిని నియమంగా నిష్ఠగా పూజలు చేస్తే 13 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు జన్మించారు. తరువాత మా నాన్నగారికి 3 సంవత్సరాల వయసులో మా తాతగారు తను చాలించారు. 5వ తరగతి వరకు మా గ్రామంలోనే తండ్రి చదివిన తరువాత పెద్ద చదువు చదవాలంటే వెంకటగిరి వెళ్ళాలి. వెంకటగిరిలో ఆ చిన్నవాడిని ఎలా ఉంచుతారు? అప్పుడు హాస్టల్స్ ఏమి లేవు. మా ఇంటి పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటే వాళ్ళ బంధువులు వెంకటగిరిలో ఉంటే మా వాళ్ళ ఇంట్లో పెడతా ఉన్నాయన అని చెప్తే వెంకటగిరిలో బ్రాహ్మణ వీధి ఉంది. ఆ బ్రాహ్మణ వీధిలో మా నాన్నగారిని ఉంచారు. అప్పుడు రాళ్ళబండి వీరభద్రరావు నాన్నగారు డిఈఓగా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వెంకటగిరికి వచ్చారు. ఆ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు బ్రాహ్మణులు కాబట్టి ఆ బ్రాహ్మణ వీధిలో అద్దెకుండేవారు. వారు రోజు 1 గంట 2 గంట కుసుమహర నామము, కుసుమహరుని గురించి చెప్తూ ఉంటే
మా తండ్రి గారు ఆయనకు వేదాంతం మీద దాంతో కాదు వెళ్ళింది, హారతి అయిన తర్వాత పెట్టే ప్రసాదంతో వారు అక్కడికి వెళ్ళేవారు. అది అలా అలవాటయ్యి రాత్రి అప్పుడు కరెంట్ ఉండేది కాదు, లాంతర్లలోనే ఇవి జరిగేది వెళ్తుంది. ఒకరోజు చిన్నవాడు కాబట్టి అక్కడ అందరూ వెళ్ళిపోయినా ఆ గోడ కానుకొని నిద్రపోయాడు. మిడ్ నైట్లో జయ హరనాథ జై కుసుమ కుమారి జై అని అంటున్నాడట. వీరభద్రరావు నాన్నగారు రత్నమ్మ గారు అందరూ అక్కడ అనుకొని ఉంటే ఎవరో పసిబిడ్డ ఇలా అంటున్నాడే అని చెప్పి ఆ వాచ్మెన్ కూడా ఆయన ప్యూన్లు ఉంటారు కదా, వాళ్ళని చూడమంటే ఎవరు నాయనా నువ్వంటే నేను ఎదురిల్లి నాయన అంటే అట్లా వాడితో సాంగత్యం ఏర్పడిపోయి అలా 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 సుదూరంగా ప్రయాణం చేసి 1945 ప్రాంతంలో సోనాముఖికి వచ్చాం. అప్పుడు 1945-47 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణయ్య గారు సోనాముఖిలో వారు వీరభద్రరావు గారి శిష్యులు. వీరభద్రరావు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక్కడ వారి దగ్గర మా నాన్నగారు కూడా ఇక్కడ సోనాముఖిలో ఉండి కుసుమమ్మకు సేవ చేస్తూ 1949 ఆ ప్రాంతంలో మా తండ్రి గారి యొక్క తల్లి నాన్నగారికి దగ్గరకు వచ్చి, నాయన మాకు ఒక కుటుంబంలో ఒకటే వరపుత్రుడు, మాది వ్యవసాయ కుటుంబం, మాకు కావాల్సిన పొలాలు అవి ఉన్నాయి, అబ్బాయి వస్తే మా మేనకోడల్ని వివాహం చేయాలనుకుంటున్నాము, ఆయన రావటం లేదు ఇంటికంటే. అప్పుడు మాతాజీకి లెటర్ రాస్తూ మోహన్ కృష్ణయ్యకి పోస్ట్ చేస్తే అది కుసుమమ్మకు చదివి వినిపిస్తారు. అంతవరకు కుసుమమ్మ మా నాన్నగారిని చాలా ప్రేమగా చూసేది. ఈయన చిన్నవాడు కాబట్టి అమ్మ నడుము నొప్పి అయితే నడుము మీద కూడా కూర్చొని పెట్టుకునేదట. బాబా మందిరం ఉంది అప్పుడు, ఆ బాబా మందిరం స్టెప్పుల మీద భక్తులు వెళ్ళేటటువంటి పాద ధూళి అంతా సేకరించి అమ్మింటి వాళ్ళకి ఇస్తే అది వేడి చేసి అమ్మకు ఆ నడుము మీద పెట్టేవాళ్ళట. ఇట్లుండి ఇంత ప్రేమగా చూసుకునే ఆమె ఒకరోజు సడన్గా కోప్పడింది. నాయనకి అర్థం కాల, ఏంది ఇది, ఎందుకు ఇలా అంటున్నారు అని. అప్పుడు ఏం నాయన ఇట్లా అంటే, ఏముంది మీలాంటి వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తూ ఉంది, భక్తి ఉంది, నాకు వివాహం అయింది, నాకు 4 సంతానం, అందులో ఒకరు చనిపోయారు, భర్త చనిపోయారు, మీరందరూ మమ్మల్ని ఏమో దేవతలు అంటున్నారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు, నువ్వు పో వివాహం చేసుకో రా అని ఆజ్ఞ వేస్తున్నాడు. అమ్మ నాకు వివాహము ఇవన్నీ అంటే భయం అమ్మ, నా జీవితం మీకు సేవ చేయాలంటే వద్దు, నువ్వేమంటున్నావు భయం అంటున్నావు, నామం జై, ఆప్కా కోయి డర్ నకో, మే ఆప్కా పాస్ హై, జావ్ అని నాయన్ని ఈపు మీద బాగా తట్టి ఆశీర్వదించి పంపిస్తే యుఎస్ఏ వాస్తవ్యులు శ్రీమతి గజలక్ష్మి గానం చేసిన గీతం వినండి. చల్లని తల్లి కుసుమా, చక్కని తండ్రి హరుడు, ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జయ జయలు. చల్లని తల్లి కుసుమా, చక్కని తండ్రి హరుడు, ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జయ జయలు. అందరి కాచే హరుడు, ఆపద తీర్చే కుసుమా, అవతరించే ఈలలో వేడే సుమా. ఇద్దరి పాదంబులకు వందనములు చేసేము, ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జయ జయలు. చల్లని తల్లి కుసుమా, చక్కని తండ్రి హరుడు, ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జయ జయలు. కోరిక తీరుట కొరకే కొలువారాదు ప్రభుని, కోరికలే లేక ప్రభుని స్మరించాలి. ఎల్లరూ ఇది వినండి, ఉల్లములో ఉప్పొంగి చల్లగా శ్రీహరణ
మమ్మే చేయాలి. చల్లని తల్లి కుసుమా చక్కని తండ్రి హరుడు ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జేజేలు. మధురంబో నామంబే మరువారాదు ఎప్పుడు మానస చోరుండి తడే మాహరుడే. సుబ్బమామను బ్రోచిన సుందరి రూపుండి తడే ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జేజేలు. చల్లని తల్లి కుసుమా చక్కని తండ్రి హరుడు ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జేజేలు. చల్లని తల్లి కుసుమా చక్కని తండ్రి హరుడు ముచ్చటగా శ్రీ కుసుమేశులకు జేజేలు. శ్రీ సదే పోలిరెడ్డి గారి జీవిత విశేషములు తెలియజేయుచున్నవారు శ్రీ సుబ్బారావు, హైదరాబాద్. శ్రీ పోలిరెడ్డి గారు నెల్లూరు జిల్లా నిడిగల్లి గ్రామంలో శ్రీ నరసారెడ్డి శ్రీమతి పోలెమ్మ దంపతులకు 15/5/1928 జన్మించారు. వీరు చిన్నతనంలో శ్రీ రాళ్లబండి వీరభద్రరావు గారితో పరిచయ భాగ్యం పొంది అంచెలంచెలుగా వారిని సేవించుచు వారిని గురువుగా భావించుచు అనేక సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొని వారి గురువు ద్వారా శ్రీ కుసుమహర్ల తత్వమును తెలుసుకున్నారు. శ్రీ వీరభద్రరావు గారు శ్రీ పోలిరెడ్డిని అత్యంత ఆప్యాయతతో ప్రేమతో ఆయన జరుపుతున్న శ్రీ కుసుమహరనాథ ఉత్సవములకు వెంటబెట్టుకుని తీసుకుని పోయేవారు. ఈ విధముగా శ్రీ వీరభద్రరావు గారు శ్రీ పోలిరెడ్డిని సోనాముఖిగా కొలువైన జగజ్జనని విశ్వమాత శ్రీమతి కుసుమకుమారి దేవి దగ్గరకు తీసుకుని పోయి ఆ అమ్మ ఆశీస్సులు రెడ్డికి అందజేయుటకు సహకరించారు. అప్పటి నుండి శ్రీ పోలిరెడ్డి ప్రతి సంవత్సరము సోనాముఖి వెళ్ళి అమ్మ దర్శనము చేసుకుని అమ్మకు సేవ చేస్తూ ఉండేవారు. ఈ విధముగా ఆధ్యాత్మిక సేవలో పాల్గొనేవారు. కుసుమహర నామయజ్ఞముతో దీక్ష వహించి యుగళమూర్తులైన శ్రీ కుసుమహర్లకు అంతరంగిక భక్తుడై సోనాముఖిలో అనేక కార్యక్రమములు అనగా సోనాముఖిలో శ్రీమందిరము ముందు భాగాన అత్యంత సుందరముగా ఆర్చి నిర్మించడమే కాకుండా భక్తుల సౌకర్యము కొరకు తోటలో అనేక వసతి గృహములను, భోజనశాలను మరియు అనేకమైన వివిధ వసతులను కూడా భక్తుల కొరకు నిర్మాణం కావించారు. ఈ నిర్మాణాల వలన భక్తులు దసరా ఉత్సవంలో సోనాముఖి వచ్చినప్పుడు వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. అందువలన భారతదేశంలోని అనేక ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి దసరా పర్వదినముల్లో జరుగు సప్తాహంలో పాల్గొని ఆనందిస్తూ ఉన్నారు. శ్రీ పోలిరెడ్డి గారు చేసిన గొప్ప కార్యక్రమంలో సోనాముఖిలో దసరా పర్వదినములలో నామ సప్తాహము ప్రారంభించారు. అది నేటికి నిర్విరామంగా జరుపుటలో శ్రీ కుసుమహరనాథ్ పరివారము వారు చేయు కృషి అమోఘము. శ్రీ రెడ్డి గారికి ప్రతి సంవత్సరము దసరా ఉత్సవంలో వారి శిష్య బృందమైనటువంటి శ్రీ కుసుమహరనాథ్ పరివార్ బెంగళూరు బృందం వారు, శ్రీ రెడ్డి గారి కుమారుడు శ్రీ రామకృష్ణారెడ్డి దంపతులు, వారి కుమార్తె, వారి అల్లుడు అందరూ కలిసి సోనాముఖిలోని అనంతకుండము దగ్గరగా ఉన్నటువంటి వారి సమాధి వద్ద వారికి చేయు పూజ, హారతులు మరియు ప్రసాద వితరణను తిలకించ ప్రార్థన. శ్రీ రెడ్డి గారు దేశ విదేశాల్లో కుసుమహర తత్వాన్ని ప్రచారం చేశారు. దీనికోసం జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించి శ్రీ కుసుమహర్ల తత్వాన్ని ప్రచారం గావించారు. అంతేకాకుండా వీరు అనేక గ్రంథాల్ని ముద్రించుటకు టీవీ కార్యక్రమాలకి ధన సహాయం చేశారు. శ్రీ కుసుమహర పరివార్ బెంగళూరు సభ్యులతో కలిసి అనేక కార్యక్రమంలోనూ ఉత్సవంలోనూ పాల్గొని నిరంతరము అలుపు సొలుపు లేకుండా సంచారము చేసిన కృషీవలుడు. వారి సందేశం హరనాథ పురాణం ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి భక్తునకు శ్రీ హరనాథుడు కృపచూపుచున్నాడు. కుసుమహర అనండి, జయం జయం అక్షయం అక్షయం. చేతనే ప్రభువు చిక్కుతాడు. దానికి మంత్రం కుసుమహరనాథ నామ మహామంత్రం.
ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేరు. హరనాథ పురాణం ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి జీవుడు, ప్రతి భక్తునికి ఒక్కొక్క లీల చూపిస్తూ ఉన్నాడు. కుసుమహార 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 అనండి. జయం జయం అక్షయం. చెన్నై వాస్తవ్యులు డాక్టర్ విష్ణుప్రియ గారు తెలిపిన లీలలను వినండి. Jai Kusumhara. I am Dr. Vishnupriya, living in Tirupur. I feel actually delighted to say that I am a humble member of Kusumhara Parivar, Bangalore. As most of you know that all of us were nourished and nurtured by Sri S.P. Reddy Nanagaru. If not for him, I am sure none of us would have been in whatever position we are in now, may it be spiritual, may it be mundane or whatever. He has nourished each one of us and made sure that we are in whatever position we are today. He's been helping us to grow higher and higher, no doubt about it, even now. Well, today I feel delighted. I feel very happy to express a small incident that I experienced where I could feel Baba's love with me. So that is what today I'm going to share with you. This happened in last year December. I was not well actually. I was going through some health issues, and the doctor had advised some surgery, procedure for me, which has to be done in the operation theatre. And the date was fixed and everything was like fixed, everything was ready. And it was actually had to be done with anesthesia. I had to go through that procedure under anesthesia. And everything was fixed, and I was taken to the operation theatre. And as usual, I just told Baba, please, I will go through whatever I have to. That is my karma. I am ready to go through it. But please make sure that you are with me, standing with me every minute, every second. Make sure that you are with me, and then I will not find it anything difficult. I am sure if you are with me, I can cross anything. So as usual, I just told him that. And I went into the operation theatre. I was on the bed. The anesthetist came. He gave me the anesthesia. I was able to, he was trying to talk to me to make sure whether I had fallen into the unconscious state. And I was answering his questions. And the last question I heard was, what's your name? What's your name? What's your name? He repeated. And I was trying to say Vishnupriya, but probably I did not. I had the anesthesia effect on me. Then I heard him tell the doctor that she is ready for the procedure, he can go ahead. That is all I could hear, and I was unconscious after that. In a few minutes, I don't know, Baba took me for a walk. I'm getting goosebumps when I'm telling you this. Baba took me for a walk in the space. Both of us were walking in space. I was able to look at the entire Brahmandam, the entire universe. Everything was visible. The whole universe, everything, whatever is happening around, the planets moving around, whatever happens around. I could see that big thing. I could see the smallest of the smallest, the atom, the molecule, what happens inside a molecule. I could see the atoms running around, whatever they teach in physics. That is not wrong actually, that is true. We see that even in the Shastras and Vedas. Well, I could see even that. I could see this, I could see that. I could see everything. Whatever is going on in the universe, in a large scale, I could see everything. I was walking with him. It was such a peaceful experience, such a lovely experience. No hurry-burry, no rush, nothing, no noise, nothing. Both of us were just walking. He did not talk to me. I did not talk to him. He was just with me. That itself, I feel so blessed. I feel so happy. I feel so peaceful. I feel so comfortable walking with him. And I actually had a thought suddenly that, is this it? I don't have to go back again. Baba, am I going to walk with you? That's it? I thought I won't be coming back. Because when I see Baba with me walking somewhere, I thought that's it. I won't be coming back again. That's it. I'm going to be with him. I was so happy. Suddenly, I could feel something happening in my body. When I felt that sensation, I thought, okay, Baba, you asked me to go back? Fine, okay, I'll go back. Whatever you wish, I will do.
And then I came back into my conscious, slightly slowly started coming back to my conscious. But this experience that he showed, that I am there with you, every moment I am there, I am taking care, you don't have to worry, that I wanted to really share with you. I am more than delighted to have his company, his physical presence with me, to see him physically, to walk with him physically and feel that comfort. That is something really that I cannot describe that. That is something from the heart. Thank you, Baba, for everything. And one more thing I'd like to say, I'm not saying that I'm out of that problem completely. He did not come to cure me. I did not ask him for that. I asked him, please stay with me. Please be with me. Please be with me with everything. It is my karma. Why should I put it on him? No. I will experience it. You be with me in everything. Just hold my hand and pull me ahead. That's enough. That is all I want. And he is doing that even now. Jai Kusumhara. Thank you so much. Jai Kusumhara. సోనాముఖి మహాక్షేత్రంలోని శ్రీమందిరములో ప్రతినిత్యము చేయు హారతిని తిలకించి తరించ ప్రార్థన.